పంతులు గారు నేస్తురా నాటకం వల్ల చెడి భక్తి వేషాల్లోకి దిగారా? పెట్టి పుట్టారు కదా, ఏలయ్య అవస్థ. నీ దయ వల్ల దేవుడిచ్చిన స్థితికి ఏమీ లోపం రాలేదు. ఇది నా కుమార్తె, దీనికి పెళ్లి చేయడానికి నీ దగ్గరకు తీసుకొచ్చాను. నాకేనా? అయితే సయ్యే. చూసారా నన్ను ఎలా పట్టుకుందో? ఇదేనా పెద్ద మనిషి తరహా? ఇరుగు పురుగుమలు ఏమనుకుంటారు? మూడు పిలిస్తే రాకుండా పోడుతుంది కాబోడ్రా నాన్న, ఇంటికి వెళ్ళిపోతారు. అబ్బా ఏందంగా నాకు తర్వాత పెళ్లి చేసుకుంటాను అందాక. ఇదిగో నేరని పిల్లని చెడగొడతావా ఏమిటి? అబ్బా నోరు చుట్టవాసన కొడుతుంది. నాలాంటి వాళ్ళకి 100 మందికి నేర్పి చెడగొట్టగలడు. ఎవరి శిష్యుడు? అందుక డబ్బీలో చుట్టలు తరచు మాయమవుతుంటాయి. సరే గాని ఈ వేషాలెందుకు? ప్రారంధం చాలక ఈ ఊర్లో లుబ్ధావధానులనే ముసలాడికి మా మేడల్నివ్వడానికి అంతా నిశ్చయమైపోయింది. ఆ పిల్ల మీ మేనకోడలా? కన్యాశుల్కానికి ఆశపడి మా బావ దాని గొంతికొస్తున్నాడు. కమిషన్ ఆశపడి నీ పంతులు కొంపదీస్తున్నాడు. ఇక ఏమీ తోచక నువ్విక్కడున్నావని ఆసరా చూసుకుని ఈ తుంట వేషాలు మా దగ్గర పనికిరావు. తక్షణం రావినాయుడు సొమ్ము రావినాయుడికి ఇంటికి వెళ్ళి మా నౌకర్ చేత పంపిస్తాను. మళ్ళా మీ నౌకర్ ఎందుకు? కామయ్య కూడా వెళ్ళి పైకి తీసుకో. చెప్తావు సార్. నమస్కారం సార్. పైన చేసి మన మహేశాన్ని ఈ ఆడపిల్ల వేషంతో ఆ లుబ్ధావధానులకు ముడిపెడితే అంతా అల్లరి, ఆ పెళ్లి తప్పిపోతుంది. ఈ మూర్ఖులకు బుద్ధి వస్తుంది. సరే ఈ వ్యవహారం మీరే స్వయంగా మా పంతులతో మాట్లాడి బాగా ఆశ పెట్టండి. తెర వెనుక నుండి నేను సమయోచితంగా హంగు చేస్తూ మన మహేశాన్ని ఎవరూ అనుమానించకుండా కాపాడుకొస్తాను. అయితే సాధించామి. మా పంతులు అసాధ్యుడు. వచ్చే వేళ అయింది. మనకు పరిచయం ఉన్నట్టు ఆయనకు తెలియకూడదు. మీరు వెళ్ళి వీధర్గ మీద కూర్చోండి. అలాగే. రారా. నాటకంలో ఎంత హాస్యమైనా చెల్లుతుంది గాని ప్రస్తుతం నటన జాగ్రత్త. నీ గుట్టు బయటపడకుండా మాత్రం చూసుకో. అలాగేనండి. అన్నట్టు నా పేరేమిటండో? కొంప ముంచేవు. శుద్ధిరా శుద్ధి. సబ్బు జ్ఞాపకం ఉంచుకో. నమస్కారం అండి. ఎవరు మీరు? మాది కృష్ణా తీరం అండి. నా పేరు గుంటూరు శాస్త్రులు అంటారు. తమ వద్ద ఒక రాత కార్యం ఉండి వచ్చానండి. మధురా, మధురా, వస్తున్నా. మధురం, ఏవి మొన్న నీకు ఇచ్చిన రూపాయలు సాయంత్రం మళ్ళీ ఫిరాయిస్తాను. మీరు ఇచ్చిన రూపాయలు పట్నం తోలేసానే. వట్టి అబద్ధాలు. చూసుకోండి. దురహంకారం కొరడు. దెబ్బ తగలదు అనుకున్నావు ఏమిటి? దుష్టు మాట్లాడక తగిలితే తప్ప. మంత్రి గారు, రూపాయలు వేగం ఇవ్వండి. ఇదిగో ఈ పచ్చడి తాకట్టెట్టి మీకు కావాల్సిన సొమ్ము తెచ్చుకోండి. పంతులు గారు, ఎన్ని రూపాయలు కావాలండి? 25 నేను దాఖలు చేస్తానండి. చూసావా మధురం, ధన జాతకానికి డబ్బు ఇలా వస్తూ ఉంటుంది. ఏమిటి మీ రాత కార్యం? అమ్మి, ఇది నా పిల్లండి. దీనికి వివాహం చేయించి
ఆ సుకృతం తమరు కట్టుకోవాలండి. వివాహం చేయించడానికి నాకేం మంత్రాలు రావే. ఆ మంత్రాల మహిమే పోయిందండి. మధురం అగ్గిపుల్ల. ఇప్పుడు ఎంతసేపు తమబోటి వారి మంత్రాంగంలోనే ఉందండి మహిమంతా. మీరెవరు? నాకు పిల్లనివ్వటానికి వచ్చారు. ఏమంటావు, పెళ్లి చేసుకుందనా? పంతులు గారు హాస్యానికి అంటున్నారమ్మా. లుబ్ధావధానులు గారు వివాహ ప్రయత్నంలో ఉన్నారని తెలిసి వీరి దర్శనం చేసుకుందామని వచ్చానమ్మా. చాలు చాలు, ఇదా మీ రాసకార్యం? మా పంతులు గారు పెళ్లి సంబంధాలు కుదిరితే సారదనుకున్నారా? వెళ్ళండి, మీరండి లోపలికి. అమ్మమ్మమ్మ, ఎంత మాట, మన్నించండి మన్నించండి. లుబ్ధావధానులు సంబంధం కుదుర్చుకున్నాడయ్యా. ఆ వ్యవహారం మించిపోయింది. బాబు బాబు, పంతులు గారు నేను చాలా చికాకుల్లో ఉన్నానండి. తమ లౌక్యానికి అసాధ్యమైంది ఉంటుందంటే నమ్మజాలను. ఆ సంబంధం తప్పించి కొంత సొమ్ము తక్కువైనా సరే నా సంబంధం కుదిరిస్తురా తమకు 10వ వంతు దాఖలు చేసుకుంటానండి. అలా వీల్లేదు. 5వ వంతుకు ఏమంటారు? ఏమిటండి ఇంకా గుసగుసలు? నా లుబ్ధావధానుల గారింటికి వెళ్ళమనండి. మధురం, ఊరికే కోపం ఎందుకు? మనల్ని ఆప్తులను నమ్మి ఎంతో దూరం నుంచి వచ్చాడు ఆయన. పాపం, మనకు చేతనైన సాయం చేద్దాం. ఏం మీరే ఆలోచించుకోండి. అది మీరే కుదిర్చారు, ఇది మీరే కుదుర్చబోతున్నారు. ఆ తర్వాత ఏమైనా జడ్జీలు వస్తే వాళ్ళు జుట్లు పట్టుకుని మధ్య మీ పీక మీద తెస్తారు. అమ్మా అమ్మా, తమరు అలా సెలవయ్యకండి. మా మధురం వచ్చి వెది బావులది లేండి. ఇక మీరు వెళ్ళండి, నేను ప్రయత్నిస్తాను. చెప్తాం. సెలవు. అమ్మి, అమ్మకు నమస్కారం చేయి. రామ్మ. మధురం మధురం. సరే గాని కాగితం, కలం, సిరాబుడ్డి తీసుకురా. మామూలు కాదు, బూట్లో పెద్ద సిరాబుడ్డి తీసుకురా. కృష్ణరాయ పరాగ్రహారం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన లుబ్ధావధాన్ల గారికి అగ్నిహోత్రావధాన్లు వేదోక్తంగా ఆశీర్వదించి వ్రాయినది. ఇదేమిటి కొత్త దస్తూరి వేస్తున్నారు? ఫోర్జరీలా ఉందే. ఏ ఫోర్జరీ బనాయించకపోతే కుదిరిన సంబంధం తప్పించడం ఎలాగా? మీరు ముసలి వాళ్ళ అగ్నిహోత్రావధాన్ల వరాలు. ఇదేమిటి, ఆయన సంతకం కూడా మీరే ఫోర్జరీ చేస్తున్నారే? ఎంత మోసం! మోసం కాదు, లౌక్యం అను లౌక్యం. రెంటికి ఏమిటో భేదం. నమ్మని చోట చేస్తే లౌక్యం, నమ్మిన చోట చేస్తే మోసం. మీరు చేస్తే లౌక్యం, మరొకరు చేస్తే మోసం అనకూడదా? నేనే చిన్నతనంలో ఇంగ్లీష్ చదివి ఉంటే జడ్జీల ఎదుట పెళపెళ్ళాడించి ఉండును. నాకు వాక్స్థానం మంది బృహస్థనే. ఇంగ్లీష్ రాకపోయినా నా ప్రభ ఇలా వెలుగుతుంది. ఇంగ్లీష్ అంటే జ్ఞాపకం వచ్చింది. గిరీశం గారు మాట్లాడుతుంటే దొరలు మాట్లాడినట్టుంటుంది. ఆట ఈట నీకేం తెలుసును? వాడు వచ్చి బొట్లేరు ముక్కలు పేల్తాడు. ఆ మాటలు కానీ కోట్లో పేరితే చెప్పుచ్చుకుని కొడతాడు. అదేమో మీకే తెలియాలి. కానీ గిరీశం గారు లుబ్ధావధాన్ గారు తమ్ములట. నీ మనసు వాడి మీదికి పోతుందే. అయితే నీకెందుకు, కాకపోతే నీకెందుకు? మతిలేని మాట శృతిలేని పాట అని. గిరీశం గారు లుబ్ధావధాన్ గారు తమ్ములైతే పెళ్లికి వస్తారు. పెళ్లికి వస్తే ఏదైనా చిలిపి జట్టీలు పెట్టి మీ మీద చేయి చేసుకుంటారేమోనని. అవును సుమా, బాగా జ్ఞాపకం చేశావు.
కానీ డబ్బు ఖర్చు అయిపోతుందని అవధానులు బంధువులు ఎవరిని పిలవడు. గిరీశం గారు పిలవకపోయినా వస్తారయ్యా. నువ్వేమైనా రమ్మన్నావా ఏమిటి? హ్మ్. మీకంటే నీతి లేదు గాని నాకు లేదా? పెళ్లి కూతురు అన్నకి చదువు చెప్పడానికి కుదురుకొని వాడు వస్తే ఏం సాధనం? ఆడదాన్ని నన్ను అడుగుతారు. ఆడదాని బుద్ధి సూక్ష్మం. కోర్టు వ్యవహారాలంటే చెప్పు, ఎత్తుకు ఎత్తు ఇంద్రజాలంలా ఎత్తుతాను. కానీ చేయిముట్టు సరసం అంటే మాత్రం నా కరచలనాలు ఆడవు. పెళ్లి వంటలకి పూటగుళ్ళమని పిలిపించండి. శభాష్, ఏం విలువైన సలహా చెప్పావు. కానీ గిరీశం గారు నన్ను దాన్ని కలియగట్టి తంతాడేమో. ఆ భయం మీకు అక్కర్లేదు. పూటగుళ్ళమ్మ కనపడ్డదంటే గిరీశం గారు పుంజాలు దించుకు పరిగెత్తుతారు. ఆమె నోరు మహా చెడ్డది. నోరే కాదు, చెయ్యి కూడా మహా చెడ్డదే. దాని చెప్ప నీకేం తెలుసు? అది ఏం దొడ్డ సలహా చెప్పావు. ఏది ఉత్తరం తీసుకొస్తున్నాడు కాబోలు. ఏం మావా, ఏంటి అభావ చేష్టలు? మావా, పడుచు వాళ్ళం కదా. బావగారికి దండాలు దయచేయండి. బావగారు కోపంగా కనపడుతున్నారు. చూస్తాం కదా రేపు పెళ్ళైన తర్వాత. నాకు పెళ్లి వద్దు, పెటాకులు. అదేం అలా అంటున్నారు? నిశ్చయమైన తర్వాత గురించి ఏం లాభం? నీ సొమ్మేం పోయింది? గురియటం కాదు, గిరియటం కాదు. నాకు ఈ పెళ్ళి అక్కర్లేదు. ఏం దేహద్ది? స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు. దాని మాటలు నమ్మకండి. ఈ కుట్రంతా నీదే. కోపం కోపంలా ఉండాలి కానీ ఏకవచన ప్రయోగం కూడదు. ఇదంతా మీ కల్పనే. చదవండి. ఆ ఉత్తరం సంగతి నాకేం తెలుసు? చేసిన వాడివి నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అదిగో మళ్ళీ ఏకవచన ప్రయోగం. ఉత్తరం గిత్తరం అన్నారంటే కథ చాలా దూరం వెళ్తుంది. రామప్ప పంతులు తడాఖా అంటే ఏమనుకున్నారు? నువ్వు ఇది మళ్ళీ మీ కల్పన అయితే మరొకరి కల్పన అయితే ముందు పొరపాటు నాది. మధ్య ఈ విధవులతో నాకేం పని? అగ్నిహోత్రం వెళ్ళి కనుక్కుంటాను. మాటలు జోరుగా వస్తున్నాయి, జాగ్రత్త. ఆ ఉత్తరం నేను బనాయించా అని ఆ లెధవతో ఎందుకు చెప్పావు? అబ్బే మీతోడు నేను చెప్పలేదు. ఆ ఉత్తరం తీసుకెళ్లి అగ్నిహోత్ర అవధానాలకు చూపిస్తే వాడు ఫోర్జరీ కేసు బనాయిస్తాడే, పీకి తిరిగిపోతుంది. ఎదురు తిరిగిందో అయితే చక్రం అడ్డు వేస్తాను. బావగారు బావగారు బావగారు, ఆయనకు మతి లేకపోతే మీకు మతి లేదా ఏమిటి? చాలా ఇంట్లోకి రండి రండి. చాలాసార్లేండి మీ ప్రయోజకత్వం. బావగారికి అన్న, తమ్ముడా, కొడుక, కొమ్మ. మిమ్మల్ని ఆప్తుల నమ్మకం సలహాకి వస్తే ఆలోచన చెప్పగా ఏకవచనం బహువచనం అని కాష్టవాదం పెట్టు కూర్చున్నారు. బావా కూర్చోండి. ఈ ఉత్తరం అంతా నింపాయిగా చదివి చూసుకోండి. మావా, వస్తూనే తిట్లతో ప్రారంభిస్తే ఎంత వాడికైనా కొంచెం కోపం వస్తుంది. మర్యాదగా నన్ను వచ్చి ఏం సహాయం చేయమంటే అది చెయ్యను. మరి ఆ పటాకోపం అంతా వద్దని రాయండి. అతగాడికి పటాకోపమే కావాల్సి వస్తే ఆ ఖర్చంతా అతగాడే భరాయించాలి. ఏం ధూళి సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి కదా. సేవకుడు తమ్ముడు గిరీశం. పైకి చదవండి. నీ గిరీశం అనగానే పైకి చదవాలనే? అయితే మీరే చదువుకుని ఆనందించండి. మీ గిరీశం అంటున్నారే, అది వేరే కథ. పైకి చదవండి. సేవకుడు తమ అత్యంత ప్రియ సోదరు అనేక నమస్కారములు చేసి ఛాయంగల విన్నపములు. తదుపరి, ఈనాటికి వృద్ధాప్యంలోనైనా మీరు తిరిగి వివాహం చేసుకుని ఒక ఇంటి వారు కావడమునకు నిశ్చయించుతారన్న మాట విని అమందానంద కందలిత హృదయాద విందుండనైతే వృద్ధాప్యవంతుడు. సంరక్షణ లేక ఇలా ఉన్నారు గాని ఎవరు మిమ్మల్ని ముసలాళ్ళనేవారు?
ఓ పన్ను కదిలిందా, కన్నుకు దృష్టి తగ్గిందా? ఆహాహా, ఏం ఛాతి! ఏమిటి మరి వాలకం? ఉత్తరం మీలో మీరే చదువుకుంటారే, పైకి చదవండి. నువ్వు నన్ను ఆజ్ఞాపించే పరిదానవా? అవతలికి వెళ్ళు. నేను కదలను. మీకు కాబోవు భార్య నా ప్రియ శిష్యుడగు వెంకటేశ్వర్లు తెలియలగుటం చేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానుల వారి ఇంటనే ఉండి పెళ్లి పనులు చేయించుతున్నవాడను. వారు బహుదొడ్డవారే కాని చంద్రునికి కళంకమున్నట్లు వారికి కించిత్తు ద్రవ్యాశ, కించిత్తు ప్రథమ కోపం గలవు. వ్యాకరణం వెలిగిస్తున్నాడయ్యా కుంటడు. ద్రవ్యాశ అనగా మీ ఊరి వారెవరో గాని ఒక తుంటడి మీరు విశేష ధనవంతులనియు పెళ్లి దేవదుండు నులుమురోయినట్లు చేతులని వర్తమానము చేయుటచ్చే ఏ బది బండ్ల మీద ఈ ఊరి వారిని అందరినీ తరలించుకు రానయ్యున్నారు. ఇంటియే కాక దివాంజీ సాహేబు గారిని అడిగి ఒక కుంజరుండును, మూడు లొట్టి పిట్టలను, 7 గుర్రములను కూడా తేనయ్యున్నారు. బంగారపు టడ్డల పల్లకి కూడా తెచ్చెదరు. దాని మీద సవారీ అయి ఆలండవులతో ఊరేగి మీరు పెళ్లి చేసుకోవడం నాకు కన్నుల పండువే కాని ఇదంతా వృధావేం కదా అని నా పోటీ ఆప్తులు విచారిస్తున్నారు. ఎద్దు పుండు కాకికి రుచి. రామప్ప పంతులు సొమ్మేం పోయింది? వ్యధవ నా మూచెందుకో వీడికి. ఇందులో ఒక పరమ రహస్యం. అది ఎద్దనినా ఈ రామప్ప పంతులు చిక్కులకు జా కాల్, తెలివికి బిగ్ యాస్. ఇదేమిటో ఈ బొట్లేరు ఇంగ్లీషు అనగా వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నాడయ్యా. జాకాల్ అనేది గుంట నక్క, పించాది వ్యధవ. బిగ్ యాస్ అనగా పెద్దగా పెద్ద ఆడి విడి సిగదరగా వీడికే పోయే కాలం వీడి మీద డ్యామేజ్ కావా పడేస్తాను చూడు. ఎందుకలా నవ్వుతావు? కాదండి, మీతో లొట్టి. ఏమిటా లొట్టి? లొట్టి లొట్టి పెట్టాలి. ఎందుకు? ఎందుకో నాకేం తెలుసు. ఉత్తరం వల్ల మీరే తెమ్మన్నట్టుగా పడుతుందే. నేనా? నాకెందుకండి లొట్టి పిట్ట? ఎక్కడానికి? మీరొక లొట్టి పిట్ట, బావగారు ఒక లొట్టి పిట్ట, పోలీసు చెట్టు ఒక లొట్టి పిట్ట ఎక్కి పొలాలట్టు ఊరేగండి. బావగారు క్షమించండి, ఆ దుష్టు వ్రాతకి నవ్వు వచ్చింది. దుష్టంటే దుష్ట గాడిద. మీరు ఒక పెద్ద గాడిదను కూడా తెమ్మన్నారని కాబోలు రాశాడండి. లేదు లేదు, ఆ గాడిద మాట ఈ ఉత్తరంలో ఎక్కడా లేదు. ఉండండి, నేను చదివానండి. గాడిదనెందుకు తెమ్మన్నావయ్యా నా నెత్తి మీదికి? గాడిద మాట లేదనుకుంటానే. నీకు మర్చిపోయింది. ఎందుకు అలా నవ్వుతావు? పెళ్లికి గాడిద లొట్టిపిట్ట అన్నమాట ఇన్నాటికి మళ్ళీ విన్నాను కదా అని నవ్వొచ్చింది. వీడి మీద డ్యామేజ్ దావా తక్షణం పడేస్తాను. బావా, ఎందుకు మా పంతులు గారి మీద అన్యాయంగా అనుమాన పడతారు? మీతో చెప్పవలసిన సంగతి కాదు గాని మీ ఉభయలకు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పక తీరదు. మీ గిరీశం గారు నాకు కొన్నాళ్ళు ఇంగ్లీష్ చెప్పేవారులేండి. మా పంతులు గారు ఆయన దగ్గర నుంచి తీసుకువెళ్లిపోయి వచ్చారనే దుఃఖం చేత నక్కా గిక్కా అని వ్రాశారు. ఆ మాటలు నమ్మకండి. నక్కా గిక్కా ఉట్టినే పోతుంది అనుకున్నావా ఏమిటి? డ్యామేజ్ దావా పడ్డ తర్వాత దాని సంగతి తెలుస్తుంది. బావా, మరొక మాట ఆలోచించండి. పంతులకి ఏం లాభం? ఏనుగులు, లొట్టిపిట్టలు, గాడిదలు. మనిషివి కావా ఏమిటి? గాడిద మాట లేదంటుంటేనే. పోనీయండి, గాడిద లేకపోతే కడవేయను. ఒకవేళ శాతబేరం జరుగుతుంది కనుక పోలీసుటికి లాభించవచ్చు. మహా బాగా అన్నావు. ఇది పోలీసుటి చేసిన పనే. ఇప్పుడు మించిపోయింది ఏమిటి? పెళ్లి కూతుర్ని పంపిస్తే 10 రూపాయల ఖర్చుతో ఇక్కడ ముడిపెట్టేస్తాం, మీరెవరు రావద్దని మీ మామగారి పేరు ఉత్తరం రాయండి. మహాప్రశస్తమైన ఆలోచన చెప్పావు. కానీ వచ్చి వాళ్ళు పెళ్లి కుమార్తెను ఒకరితేనే పంపిస్తే మరే మీ తీపి దిగదీసింది? పెళ్లి
చేసుకోండి. నా ప్రాణం పోయినా ఈ సంబంధం నాకు ఉత్తరం కొసాకు చదవండి. ఆ భావశ్రేష్టలు మీకే బోధపడతాయి. చదవటం మానేసి ఏమిటి ఆలోచిస్తున్నారు? గిరీశం గాడి మీద పరువు నష్టానికి డ్యామేజ్ దావా చేకమానం. నువ్వు వెళ్ళు. సులోచనాలు తేలేదు, మీరే చదవండి. మరేమి సిక్కే వదిలిపోయింది మీ మామగారి దగ్గర నుంచి. ఏమని? ఏనుగలు లొట్టి పిట్టలా ఏమిటండి? మీ సంబంధమే అక్కర్లేదట. ఎంచదను మీరు ముసలి వాళ్ళని, మీకు క్షయరోగం ఉందని కూడా ఎవరో చెప్పారట. నేను ముసలిటండి? ఇచ్చిగా తరగా 50 ఏళ్ళకే ముసలిటండి. కొంచెం దక్కుండటం కాగట్టండి. నిలివేడెత్తు ధనం పోసి పిల్లని కొనుక్కున్న తర్వాత వచ్చిన శవానికైనా గట్టక తప్పదు. మాట్లాడలే? అవునవును నిజమే. మీ కుమార్తె ప్రవర్తన బాగా ఉండకపోవడం చేత మిమ్మల్ని వెలేశారని లోకంలో వార్త గట్టిగా ఉన్నది. నీవే నా కొంప చేశావు. ఈ పంతులేనా? ఎప్పుడు చెప్పారు గారు? అన్ని కొంపలు తీయడానికి మీ తమ్ముడు గిరీశం అక్కడే ఉన్నాడు కదండి. అక్కడ బీడల్లా పోగయ్యాలయ్యా నాకు శనిలాగా. ఏమి ఈ మగవారి చిత్రం? ఇంతసేపు పెళ్ళొద్దని ఊగుస్తుంది, ఇప్పుడు పెళ్లి తేలిపోయిందని ఊగుస్తున్నారు. నిజంగా మీకు పెళ్ళాడాలని ఉందండి? ఉంటే ఉంది, లేకపోతే లేదు. నేను ఈ దుర్భాషలు పడి ఊరుకుంటానా? మరేం చేస్తారు? ఏం చేస్తారా? డ్యామేజ్ దావా తెస్తారు. నీకు పుణ్యం ఉంటుంది, ఊరుకో బాబు. దావద్దు గీవద్దు. కాకపోతే ఇంతకన్నా చౌకైనది, సాంప్రదాయమైనది ఓ సంబంధం కుదిర్చి చేసుకున్నావంటే అగ్నిహోత్రావధాన్ని చెప్పుకొచ్చినట్టుంటుంది. మరి చౌక కుదరటం ఎలాగా? అమ్మా, నిన్న వచ్చాడయ్యా గుంటూరు నుంచి ఒక బ్రాహ్మడు. ఉన్నాడో వెళ్ళిపోయాడో? సంబంధానికే? అవును. నా ఎరికని ఎక్కడైనా సంబంధం ఉన్నదా అని అడిగితే లేదని చెప్పాను. ఈ సంబంధం తప్పిపోతుందని నేనే కలగన్నానా ఏమిటి? అతడు జటాంత స్వాధ్యాయుణ్ణి, మంచి సాంప్రదాయ కుటుంబీకుడును. బేరం ఏమని చెప్పాడు? బేరం మహచౌకయ్యా, అదే విచారిస్తున్నాను. కనుక్కుందురు, నీకు పుణ్యం ఉంటుంది. ఎక్కడో బస. ఆ ఎదురింట్లోనే బస చేశాడు అనుకుంటాను. కనుక్కుంటాను. మావా వస్తా. అమ్మాయి, ఆ 3 ముళ్ళు నీ చేతుల్లో ఉన్నాయి.